టొట్టడాయ్ హలో మామ అందరూ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఏమి రోయ్ పొద్దున్నే చికెన్ షాప్లోనే వండుకోవచ్చు. చికెన్ నాకు కాదులే మామ, మన వేరే వాళ్ళకి. మేమైతే చికెన్ షాప్కి అయితే వచ్చాం మామ. ఎందుకు చికెన్ షాప్కి వచ్చాను అడగచ్చు కదా. చికెన్ షాప్కి ఎందుకు వస్తావు భయ్యా? చికెన్ కొడుచుకునేదానికి వస్తాం, నువ్వైనా అడిగేదానికి ఉంటుందా? చికెన్ కొట్టించేదానికైతే చికెన్ షాప్కి అయితే వెళ్ళాం మామ. చికెన్ అన్న లైక్ కొట్టమంటే కాంగ చికెన్ కొట్టుకుంటున్నాడు మామ. ఏంటి మామ నేను లైక్ కొట్టమంటే ఎవరు లైక్ కొట్టట్లేదు, ఎవరు లైక్ చూపించలేదు. నేను ఐఎమ్ వెరీ హర్టెడ్ అమ్మా. ఇంకట్టా చికెన్ షాప్కి వెళ్ళి ఇంకట్టా మధ్యాహ్నం అట్టా వెళ్తే ఒక కర్రీ షాప్ ఉండింది. కర్రీ షాప్లో అయితే కర్రీస్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మా మమ్మీ మా డాడీ ఈరోజు అయితే మధ్యాహ్నం అయితే లేరు కాబట్టి కర్రీస్ అయితే మనమే రైస్ పెట్టుకొని అయితే తినేసాం మామ. ఇంకట్టా ఈవినింగ్ ఏటీఎం కాడికి వచ్చి గౌతమ్ కూడా డబ్బులు డ్రా చేసుకోవాలంటే డబ్బులు అయితే తీసుకొని ఓడి చేతుల నుంచి నేను తీసుకొని 2 ఫోటోలు తీసుకొని అట్టా డబ్బులు మీకు చూపిస్తున్నా. ఇంకట్టా డబ్బులు తీసావు కదా మామ, ఏమైనా ఇప్పిరా అంటే మనోడు 10 రూపాయలు టీ ఇప్పించాడు. ఫస్ట్ ఏంట్రా టీకి తీసుకొచ్చు అంత డబ్బులు పెట్టుకొని, ఏమైనా ఇప్పివచ్చు కదా పానీపూరి అయినా అంటే, ఉండరా నువ్వు కాంగుండ్రా నేను చెప్తా ఉండరా అని చెప్పి ఫస్ట్ అయితే టీ అయితే తాగిపించేశాడు. ఇంకా టీ తాగిపించి ఇట్టల్లాసిన మా రూటు కొత్తకాలం నుంచి మళ్ళీ అట్టెళ్ళింది. ఏడెక్కడే వెళ్తున్నామంటే ఇదైతే 3వ మైల్లో ఉంటుంది మావా. ఈ పానీపూరి బండి అయితే ఫస్ట్ వచ్చి మేము వచ్చినప్పుడైతే ఏడైతే ఒక్కరు కూడా లేరు మావా. అట్టు తలదించి ఇట్టు చూసే లోపల ఏంటో మావా ఎంతో మంది వచ్చి పానీగారు. మీరా చూడండి ఎంతమంది వచ్చేసారో జనాభాడికి. అట్టా చూసి మేము ఆశ్చర్యపోయాం అనమాట. ఇంకట్టా పానీపూరి తీసి ఇంటికే తెలిపిపోయాం. ఇట్లాంటి మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.